ఈ 40 దినములు ఒకటే సందేశాన్ని ఇస్తాయి. శ్రమ తర్వాత దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు తన ప్రజలను శోధించిన చివరికి మహిమ చూపించును. ఈ లెంట్ డేస్ సమయమే పసుపు బుధవారం నుండి శిల్వ దినం వరకు. ఈ 40 దినములు మనం శ్రమను అనుభవించాలి. కానీ ఈ శ్రమ వెనకాల ఆనందం ఉంది. ఎందుకంటే ఇది పునరుద్ధానంతో ముగుస్తుంది. మనం కూడా ఈ కాలాన్ని ధ్యానం, ప్రార్థన, ఉపవాసంతో గడిపితే దేవుని మహిమ వెలుగును చూస్తాము. ఇది కేవలం త్యాగకాలం కాదు, దేవునికి దగ్గరవటానికి గొప్ప అవకాశము. ఈ 40 రోజుల లెంట్ డేస్ ప్రయాణాన్ని మనం భయపడి చూడకూడదు. ఇది శ్రమకాలమే అయినా మన ఆత్మకు గొప్ప ఆశీర్వాద కాలము. దేవుడు మనలను శోధించినా చివరికి మహిమపరుస్తాడు. ఈ లెంట్ డేస్ లో మనం కూడా మన హృదయాలను పరిశుద్ధపరుచుకుందాం. ప్రార్థనలో గడిపి దేవునికి మరింత దగ్గర అవుదాము. ఈ 40 దినముల తర్వాత పునరుద్ధానుడైన యేసు ప్రభును చూసి ఆనందిద్దాము. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.